ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి యాకోబు గారు రాసినటువంటి పత్రికను 1వ అధ్యాయం నుంచి మనం 11వ వచనం వరకు, 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 11వ వచనం వరకు డీటెయిల్డ్గా మనం ధ్యానించడం జరిగింది. మరి అటు రీతిగా దేవుడు మనకి తోడుగా ఉండి ఈ 11 వచనాలను క్లుప్తంగా కాకుండా డీటెయిల్డ్గా చాలా స్పష్టంగా ధ్యానించడానికి ఆయన మనకు ఎంతగానో సహాయం చేశారు, ఎంతగానో కృపను చూపించారు. మరి ఈరోజు మనం ఏం చేద్దామంటే 12వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను మనం ప్రభు యొక్క మహాకృపను బట్టి మనం ధ్యానించేద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలతమైనను గమనాగమనములకు కలుగు ఏ ఛాయ అయినా లేదు. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మరి ఈ వచనాలలో నుంచి, మరి ఈ యొక్క పర్టికులర్ వచనాల్లో నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటివి, ఈ యొక్క పత్రిక ద్వారా మనం ధ్యానించవలసినటువంటివి ఉన్నటువంటి విషయాలను నేను 2 పార్ట్స్గా విడగొట్టాలని ఆశిస్తున్నాను. అందులో మొదటిది 14వ వచనం వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక అది ఒక పార్ట్ కింద, క్షమించండి 15వ వచనం వరకు ఒక పార్ట్ కింద, అలాగే 16 నుంచి 18 వరకు సెకండ్ పార్ట్ కింద నేను డివిజన్ చేసి నేను చెప్పడం జరుగుతుంది. కనుక దయచేసి గమనించండి ప్రియులారా. మరి 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను చాలా ఫాస్ట్గా, చాలా వేగంగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో అర్థం కానటువంటి విషయాలు ఏమైనా ఉంటే కనుక దయచేసి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మరి 4వ వచనం వరకు నేను వివరించినటువంటి విషయాలను దయచేసి మరలా రీకాల్ చేసుకోండి, మరలా రివిజన్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పే విషయాలు అనేవి ఆ రోజు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, మరి 2వ వచనం నుంచి 4వ వచనం వరకు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ వచనాలకి కనెక్ట్ అయి ఉంటాయి కనుక, ఒకవేళ మీరు వాటిని మిస్ అయి ఉంటే కనుక దయచేసి వాటిని చూడండి. ఒకవేళ మిస్ అవ్వకుండా ఉంటే కనుక మంచిది, దేవునికే మహిమ కలుగును గాక. మరి శోధన సహించువాడు ధన్యుడు, 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మళ్ళీ చూద్దాం ప్రియులారా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును గనుక పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రియులారా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైనా కానీ శోధనలో పడిపోతున్నప్పుడు కానీ, శోధించబడుతున్నప్పుడు కానీ దేవుని చేత శోధించబడుతున్నానని చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా కీడు విషయమే శోధింపడు, ఆయన మంచి విషయమై మాత్రమే. అందుకే ఆయన అంటాడు, శోధనల్లో పడినప్పుడు, నానా విధములైనటువంటి శోధనల్లో మీకు కలుగునప్పుడు మీరేం చేయాలయ్యా అంటే అక్కడ చెప్తున్నారు ఆయన మహా ఆనందమని ఎంచుకునుడి. శోధనలో మనం కలుగుతున్నప్పుడు, మనకి శోధనలు ఎదురవుతున్నప్పుడు మహా ఆనందం అని ఎంచుకోవాలి. ఎందుకంటే ఆ శోధనలు అనేవి మనం పరలోకానికి తీసుకువెళ్ళటానికే, మనం సంపూర్ణులుగా ముందుకు సాగటానికే, మనం పరిపూర్ణులుగా ముందుకు ఎదగటానికే తప్ప మనలో ఒక పాపము కలిగించాలనే ఉద్దేశంతో రావట్లేదు. అయితే ఈ శోధనలో ఎవరో పడిపోతారు, శోధనలో ఎవరో దెబ్బతింటారు అంటే ఎవరైతే దురాశతో నిండుకుంటారో వారు మాత్రమే దెబ్బతింటారు. ఎందుకంటే ఒక శోధన అనేది ఒక మనిషి దగ్గరికి రావటానికి ముందు జరుగుతున్నటువంటి ప్రొసీజర్, ఒక శోధన మనిషి యొద్దకు రావటానికి జరిగే
ఒక పర్టికులర్ థింగ్స్, వాట్ ఆర్ ద సిచ్యువేషన్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అనేది మనం ఆల్రెడీ చూసాం కనుక, మరి అపవాది పర్మిషన్ తీసుకొని మనిషి వద్దకు రావడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు వాడు చేసే ప్రతిదీ ఒక్కటి కూడా ఎలా చేస్తాడయ్యా అంటే, మనలో ఉన్నటువంటి దురాశను, ఇక్కడ మనకి క్లియర్గా అర్థం కావాలి. దురాశ అంటే ఏంటి, ఆశ అంటే ఏంటి అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. ఆశ అనగానే ప్రియులారా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకుంటూ దేవుని యొక్క ఆలోచనలు మన జీవితంలో పట్టేలాగా, మన జీవితంలో నిలుపుకునేలాగా మనం ప్రయత్నించి వెళ్ళటమే ఆశ. మరి దురాశ అంటే ఏంటంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఎలాంటి కోరికలు కలిగి ఉన్నా కానీ, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనకి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నా కానీ అవి దురాశ కిందే కన్సిడర్ చేయడం జరుగుతుంది. మనందరికీ అర్థం అవటం కొరకు నేను సింపుల్గా కొన్ని విషయాలను నిన్న మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో నుంచి నేను రైస్ చేస్తూ మాట్లాడతాను. అందులో ఒకటి ధనం. దేవుడు ఒక మనిషికి ధాన్య సమృద్ధి కలుగు చేసినప్పుడు అతను దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల అది కలిగినది అనుకొనవలెను. ఎందుకంటే మనిషి యొక్క సొంత టాలెంట్ బట్టి, మనిషి యొక్క సొంత స్కిల్స్ని బట్టి, మనిషి యొక్క సొంత బలగాన్ని బట్టి ఏది రాదు ప్రియులారా. దేవుడు కలుగు చేయగా అతనికి ధనం వచ్చింది. దేవుడు ఎందుకు కలుగు చేశాడు అయ్యా అనగానే, ఆ ధనము మీద నమ్మకం ఉంచుకోకుండా, అస్థిరమైనటువంటి ఆ ధనం మీద నమ్మకం ఉంచుకోకుండా, ధనాన్ని కలిగించినటువంటి దేవుని మీద నమ్మకం ఉంచుకొని, దేవుడి పట్ల శ్రద్ధ కలిగి, దేవుని పట్ల ప్రేమ కలిగి, ఆ ఆస్తిని, దేవుడు కలుగజేసినటువంటి ఆస్తిని తాను అనుభవించుటలో మునిగిపోకుండా ఏం చేయాలి అంటే పేదలకు పంచిపెట్టాలి. సో ధనాన్ని అందించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక ఉంది. మనకి పాటలు పాడే తలాంతు ఇవ్వటం వెనక, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి ఒక తలాంతు ఇవ్వటం వెనక, ఏదైనా కానీ ఒక తలాంతులు దేవుడు మనకి ఇచ్చారంటే దాని వెనక ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఒక మనిషి పట్ల ఏ విధంగా అయితే ఉంటుందో, అదేవిధంగా ధనాన్ని ఒక మనిషికి ఇవ్వటం వెనక కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ఏంటయ్యా అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రికలో నిన్న మనం చూసాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచుకొనకుండా, తమ ధనములో, తమ ఆస్తిలో, తమ స్వాస్థ్యములో ఇతరులకు పాలిచ్చేవారే ఉండాలి. ఇది ఒక ఆజ్ఞ కింద పౌలు గారు తెలియజేయడం మనం చూసాం. అయితే ఈ ధనవంతులుగా మారడం కంటే ముందు వారి యొక్క స్థితిగతుల గురించి మనం ఒకసారి బైబిల్లో నుంచి ఒక మనిషి మనస్తత్వం అనేది ఎలా ఆలోచిస్తూ ఎలా డైవర్ట్ అవుతూ వెళ్తుందో మనం చూద్దామండి. మొట్టమొదటగా మనిషి ఒక ధనవంతుడిగా మారడం కంటే ముందు, అంటే ధనవంతుని ఇళ్లలో పుట్టినటువంటి వారసుల గురించి నేను చెప్పట్లేదండి. ధనం మీద ఆశ కలిగి, ధనం మీద మమకారం కలిగి, ధనం మీద ఒక వ్యామోహం కలిగి పరిగెత్తినటువంటి వారి ఆలోచనలు ఎలా ఉంటాయి అని మనం గమనించినట్లయితే కనుక, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూస్తే 31వ వచనం ఒకసారి మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యం మనతో ఏమని సెలవిస్తుందంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని చింతింపకుడి. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలని చింతింపకుడి. అంటే ఒక వ్యక్తి కనుక తినటానికి కూడా ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు, ఉండటానికి కూడా ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు అతని ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనగానే దేవుని యొక్క వాక్యం చక్కగా సెలవిస్తుంది ప్రియులారా. రేపటిని గురించినటువంటి చింత, వాట్ అబౌట్ మై సిచ్యువేషన్ ఇన్ ద ఫ్యూచర్, టుమారో నా స్థితి ఏంటి, రేపొద్దున నా పరిస్థితి ఏంటని అతను ఆలోచించడం జరుగుతుంది. అందుకే 34వ వచనం కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, రేపటిని గురించి చింతించకుడి, రేపొద్దున గురించి ఆలోచించకండి. అంటే దాని అర్థం ఏంటంటే, రేపటి దినాన నా పరిస్థితి ఏంటి అనే ఒక దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా రేపటి గురించి మాత్రమే ఆలోచిస్తారండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి భవిష్యత్తులో కొద్ది దినాల మేరకు బ్రతకటానికి ఒకవేళ దేవుడు అతనికి ధనాన్ని, ధాన్యాన్ని, సమృద్ధిని అనుగ్రహిస్తే వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోయిద్ది అంటే, దేవుని పట్ల నమ్మకం ఉంచుకోకుండా ధనం పట్ల నమ్మకం ఉంచుకున్నటువంటి వ్యక్తులు ఎలా మారిపోతారు అనగానే, ఇక్కడ మనకి చాలా డీటెయిల్గా యాకోబు గారు రాసినటువంటి పత్రికలో ఒక సందర్భం మనకు కనబడుతుందండి. ఎవరైతే దేవుని యొక్క ఆలోచనల మీద నమ్మకం ఉంచుకోకుండా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాల మీద, అది గర్భఫలం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, చదువుల్లో మంచి ర్యాంక్స్ అవ్వచ్చు, మంచి తల్లిదండ్రులు అవ్వచ్చు, మంచి భార్య అవ్వచ్చు, మంచి భర్త అవ్వచ్చు, మంచి పిల్లలు అవ్వచ్చు, మంచి కుటుంబం అవ్వచ్చు, మంచి వాతావరణం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, ధాన్యాలు అవ్వచ్చు, సమృద్ధి అవ్వచ్చు, ఏదైనా కానీ దేవుడు ఒక
గొప్పగా దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు ఆ మనుషుల మనస్తత్వాలు ఎలా మారిపోతాయి అనడానికి ఉదాహరణ కింద నేను ధనాన్ని తీసుకొని మాట్లాడుతున్నాను ప్రియులారా. అలా మీరు ప్రతి ఒక్క దాని గురించి మీరు ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కటి మీకు క్లియర్‌గా అర్థమవుద్ది. ధనం గురించి డీటెయిల్‌గా చెప్పిన తర్వాత మిగిలినటువంటి ఆశీర్వాదాల గురించి నేను ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ధనం గురించి మనం జాగ్రత్తగా మనం ఒక్కొక్క వచనాన్ని, ఒక్కొక్క స్థితిని మనం ఆలోచించుకుంటూ వెళ్తే రేపటి గురించి ఆలోచిస్తూ చింతించే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు గనక ఒక మంచి స్థితిని దేవుడు అనుగ్రహించినప్పుడు వాళ్ళ మనస్తత్వాలు ఒకవేళ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాల మీద మాత్రమే ఉంటే, దేవుడి మీద ఉండకుండా, దేవుణ్ణి పట్టించుకోకుండా ఒకవేళ ఉంటే గనక వారు ఎలా ఆలోచిస్తారు అనగానే యాకోబు గారు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనం చూద్దాం ప్రియులారా. అంటే ఒక మనిషి మనస్తత్వం ఎలా మారిపోతుంది అనగానే యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా. చూసారా వాళ్ళు ఎలా మారిపోయారయ్యా అంటే, ఒకానొక పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించటం కాదు, ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం, దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాం కనుక మనం ఎక్కడికైనా వెళ్ళి ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఆరాధిద్దాం, స్తుతిద్దాం, మహిమపరుద్దాం అని కాదండి. ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకొందము రండిని చెప్పుకొని వాళ్ళరా. అంటే దేవుడు వాళ్ళని ఎంత దీవించారయ్యా అంటే, ఒక పట్టణములో బ్రతకటానికి కావలసినటువంటి స్థితి, ఆ పట్టణంలో బ్రతకటానికి కావలసినటువంటి ప్రతి వనరు కూడా దేవుడు వాళ్ళకి అనుగ్రహించినప్పుడు వారు ఏం చేస్తున్నారయ్యా అంటే, ఆ ఇచ్చినటువంటి వనరులతోటి, ఇచ్చినటువంటి తలాంతులతోటి, ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకానొక పట్టణములో ఉండి లాభము సంపాదిద్దాం రండి అని చెప్పుకుంటున్నారండి. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఒక మనిషి దేవుడి మీద కాకుండా దేవుడిచ్చినటువంటి వస్తువుల మీద కనుక శ్రద్ధ పెట్టి, దేవుడిచ్చిన వస్తువులనే ప్రేమిస్తూ, దేవుడిచ్చిన వస్తువులనే బ్రతుకుతూ వెళ్తే అదే దురాశ. క్లియర్గా మళ్ళీ చెప్తున్నానండి, దేవుడిని కాకుండా దేవుడిచ్చినటువంటి వస్తువుల మీద కనుక మన మమకారం, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు పెంచుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటే అదే దురాశ. అది ఎక్కడికి దారి తీస్తుందయ్యా అంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, దురాశ గర్భము ధరించి పాపమును కనగా. చూసారా, ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రెండుని చెప్పుకుంటున్నారంటే వారి హృదయాల్లో దేవుడు ఉన్నాడంటారా? మీరు చెప్పండి. నో గాడ్. ఒకవేళ ఉన్నా కానీ లో లెవెల్, ఒక తక్కువ స్థాయిలో దేవుడు ఉన్నారు ఆయన హృదయాల్లో, అంతే. మరి ఒకవేళ అక్కడ కూడా ఒకవేళ వారిని దేవుడు బహుగా దీవించితే, ఒకవేళ పట్టణాలలో కూడా ఒకవేళ దేవుడు గొప్పగా దీవించి ఒక గొప్ప ఆధిక్యతనిచ్చి గొప్పగా దేవుడు మహిమపరిస్తే ఎలా మారిపోతారు ఇంతకీ అని మనం గమనించినట్లయితే, లూకాసు సువార్తలో మరొక సందర్భం మనకు కనబడుతుందండి. దట్స్ ద అల్టిమేట్ లెవెల్ టు రీచ్ ద డెత్. మరణం అనగానే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియులారా, పాపము అనగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుందండి, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దురాశ కలిగి మనం ఉంటే ఏమవుద్దంటే ఇమీడియట్గా సిన్ చేసేస్తారనే రూల్ లేదండి, చేయురనే రూల్ కూడా లేదు. బట్ ఆ దురాశ గర్భం ధరిస్తుంది. గర్భములో ఒక బిడ్డ ఏ విధంగా అయితే గర్భము ధరించినటువంటి స్త్రీ యొక్క గర్భంలో ఉన్న బిడ్డ ఏ విధంగా అయితే డే బై డే ఇంప్రూవ్ అవుతూ డెవలప్ అవుతూ, ఏ విధంగా అయితే కన్ను, తర్వాత కాలు, తర్వాత గుండె, అవయవాలన్నీ ఏ విధంగా అయితే ఒక చక్కగా ఒక ఆకారాన్ని సంపాదించుకొని ఒక అద్భుతమైనటువంటి బహుమానంగా పొందుకున్న తర్వాత అద్భుతంగా ఏ విధంగా అయితే ప్రసవించిన తర్వాత భూమి మీదకి ఒక మంచి ఆకారంతో కనబడతారో, అదేవిధంగా ప్రియులారా ఒక దురాశని హృదయంలో పడ్డాక, ఒక దురాశ మన ఆలోచనలో పడ్డాక అది ఎలా మారిపోద్ది అంటే, గర్భము ధరించి లాట్ ఆఫ్ థింగ్స్ మన హృదయంలో కలిగేలా చేసి ఇది చేద్దాం, అది చేద్దాం, అలా చేద్దాం, ఎలా చేద్దాం, ఎక్కడికి వెళ్ళిపోతారయ్యా అంటే ఉన్న ప్రాంతాన్ని విడిచి, ఉన్న
పరిస్థితులను విడిచి కొంతమంది చూడండి ప్రియులారా, కడుపు నింపుకోవటం కొరకు వెళ్ళేవారు కొంతమంది అయితే, లాభం సంపాదించుకోవడం కోసం వెళ్ళేవాళ్ళు కొంతమంది అండి. కొంతమంది బ్రదర్స్ని సిస్టర్స్ని చూసినప్పుడు దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదా ప్రాపర్ ఎమ్యూనిటీస్. వారు బ్రతకటానికి లేనప్పుడు వారు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి, ప్రజెంట్ ఇక్కడ మేము ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మనం చూస్తే శ్రీకాకుళం, విజయనగరం నుంచి చాలామంది కుటుంబాలు ఇక్కడ కోతలకి వచ్చి వారు రోడ్డు పక్కనే గుడారాలు వేసుకుని, రోడ్డు పక్కనే టెంట్లు వేసుకొని వాటిల్లో ఉంటూ, పాములు వెళ్తున్నాయో చూసుకోవట్లేదు అవన్నీ ఒక భయం. ఎందుకంటే కుటుంబం కడుపు నిండాలంటే, ఒక జీవితం ముందుకు కదలంటే, బ్రతుకు బండి ముందుకు కదలాలంటే కొంతమంది సామెత చెబుతుంటారండి, రెక్కాడితే కానీ డొక్క ఆడదంటూ ఉంటారు. అంటే అలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీతో వచ్చి ఉండే వీళ్ళు ఎక్కడ కుటుంబం బ్రతకటానికి దేవుడు ఒక ఆస్తినిచ్చాడండి. కుటుంబం ఎదగటానికి దేవుడు కొంత ఆస్తినిచ్చాడండి. కొన్ని వనరులు దేవుడు ఇచ్చారండి. సొంత ఇల్లు ఇచ్చాడు, కొంత పొలాన్ని ఇచ్చారు, చాలా ఇచ్చారు. బట్ వారు సాటిస్ఫై అవ్వట్లా. ఇంకా సంపాదించాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా ఏదో చేయాలి, మల్టీ స్ట్రీమ్ ఇన్కమ్ ఉండాలి నాకు, సింగిల్ వే కాదు అని చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటారండి. పట్టణాలకి, దేశాలకి, విదేశాలకి వెళ్ళిపోయి కడుపు నింపుకోవటం కొరకు వెళ్ళే వారు కూడా ఉన్నారండి. అందరూ దురాశతోటి డబ్బు సంపాదించాలనే ఆలోచనతోటే కాదు, కడుపు నింపుకోవడం కొరకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కువైట్ అని, ఖత్తర్ అని, మస్కట్ అని చాలా దూరాలు వెళ్ళిపోతున్నారు. చాలా దూరాలు వెళ్ళిపోయి అక్కడ పాచి పని చేస్తున్నారో, పెట్రోల్ బంకుల్లో పని చేస్తున్నారో. వారి సిచ్యువేషన్స్ గురించి నేను మాట్లాడట్లేదులే, కానీ దేవుడు బ్రతకటానికి కొన్ని వనరులను గ్రహించిన తర్వాత, దేవుడు బ్రతకటానికి కొంత ఇచ్చి ఆశీర్వదించిన తర్వాత, ఆ ఆశీర్వాదంతో, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో పరిశుద్ధతలో నడవకుండా, ఆజ్ఞలు పాటించి పరిశుద్ధతలోకి వెళ్లకుండా ఆజ్ఞలను అతిక్రమించి పాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ దురాశ ఎక్కడికి దారి తీస్తుంది, ఎంత దూరం దారి తీస్తుంది అయ్యా అంటే, లూకాసు వార్తలో మనం చూద్దాం ప్రియులారా. 12వ అధ్యాయం మనం చూస్తే, లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక చక్కని సందర్భం అనేది మనందరికీ తెలిసినటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం మనం చూస్తే 16వ వచనం నుంచి మనం చూద్దామండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పును, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఎలాగో చేతును. అంటే ఎంత సంపాదిస్తారయ్యా అంటే, సంపాదించింది దాచుకోవడానికి స్థలం చాలదంటండి. అంటే ఒక బ్యాంక్ అకౌంట్ సరిపోదు, 4-5 బ్యాంక్ అకౌంట్లు సరిపోవు. స్విస్ బ్యాంకు, తర్వాత ఇంకొక బ్యాంకు, ఇంటర్నేషనల్ బ్యాంకు, ఎన్ని రకాలుగా ఏం చేస్తున్నారు? ఎందుకంటే అంత సంపాదించి ఏం చేస్తున్నారు? ఎందుకు 18వ వచనం మనం చూస్తే, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును నేను. చూసారా ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఇంతకీ నో గాడ్, ఓన్లీ ఎంజాయ్. ఒకప్పుడు ఎలాంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను బలపరిచి ముందుకు తీసుకొచ్చాడు చూస్తే కొంతమంది చెప్తుంటారండి, ఒకప్పుడు మా ఫ్యామిలీలో మా డాడీ ఎలా ఉండేవాళ్ళు కాదండి, ఇప్పుడు వీఆర్ రిచ్, వీ హ్యావ్ కార్, వీ హ్యావ్ ల్యాప్టాప్, వీ హ్యావ్ బంగ్లా, వీ హ్యావ్ ల్యాండ్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్. ఎక్కడ తెలుగు కూడా మాట్లాడరు సరిగా, భూమి మీద ఉండరు వాళ్ళు. అంత దేవుడు ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు ఇంతకీ? వాట్స్ ద ప్లాన్ బిహైండ్ ద బ్లెస్సింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, ఆఫ్ యువర్ ఫ్యామిలీ? దేవుడు నిన్ను ఆశీర్వదించడం అనక, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం, నిన్ను దీవించడం ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి అనేది ఆలోచించకుండా ప్రియులారా, దేవుడిచ్చిన ఆశీర్వాదం మీద ఆలోచనలు పెంచుకొని ఆ ఆశీర్వాదం మీద దురాశ కలిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నారయ్యా అంటే చాలా దూరం వెళ్ళిపోతున్నారండి. ఇది డబ్బు విషయంలోనే కాదు, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అందరికీ తెలిసినటువంటి ఓపెన్ స్టేట్మెంట్, ఓపెన్ రిఫరెన్స్. దేవుడి మీద నమ్మకాన్ని, దేవుడి మీద విశ్వాసాన్ని పెంచుకోకుండా చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారయ్యా అంటే, దేవుని యొక్క భయభక్తుల్లో పెంచకుండా, దేవుని యొక్క ఆలోచనలో పెంచకుండా
దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని కొరకు మనం బ్రతకాలి, దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరము నువ్వు అని చెప్పేసి దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క భయభక్తుల్లో పిల్లల్ని పెంచకుండా, ఈవెన్ సండే స్కూల్లో కూడా పంపించకుండా, ఈవెన్ రెగ్యులర్ ప్రేయర్స్ మెయింటైన్ చేయకుండా, ఈవెన్ ఆ బాబుకి కానీ ఆ పాపకి కనీసం బైబిల్ మీద కనీస అవగాహన పెంచకుండా ఆ పిల్లల మీద నమ్మకాన్ని, మమకారాన్ని పెంచుకొని ఏం చేస్తారయ్యా అంటే దేవుడిచ్చిన బహుమానాన్ని లోకపరమైనటువంటి వ్యసనాలకి అలవాటయ్యేలా చేస్తారు. స్లోగా మూవీ సాంగ్స్, స్లోగా సీరియల్స్, స్లోగా ఫ్యాషన్ డిజైనింగ్, స్లోగా సంథింగ్, స్లోగా సమ్వేర్, స్లోగా ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు అలా చేస్తున్నామంటే నా బిడ్డ పెద్దోడయ్యాక నన్ను చూసుకోవాలి. నీ బిడ్డ లేనప్పుడు నిన్ను ఎవరు చూసుకున్నారు బ్రదర్? నీ కుమారుడు లేనప్పుడు నిన్ను ఎవరు దీవించారు బ్రదర్? నీ కుమారుడు లేనప్పుడు నిన్ను ఎవరు ఆదరించారు బ్రదర్? ఎవరు? మీ తల్లిదండ్రులా? ఆ మాటకు వస్తే తల్లి గర్భంలో నిన్ను ఎవరు బ్రదర్ సృష్టించింది? తల్లిదండ్రులు చూసారని అనుకుంది అంటే వాళ్ళు చూడరు అని నేను చెప్పట్లేదండి, చూడలేదని నేను చెప్పట్లేదండి. వారి కంటే ముందు మనల్ని ప్రేమించింది ఎవరు? వారి కంటే ముందు మనల్ని చూసింది ఎవరు? అసలు మనకి ఒక ఆకారాన్ని, ఒక ఐడెంటిటీ, మనకంటూ ఒక ఉనికి ఇచ్చింది ఎవరయ్యా అంటే దేవుడు కదా. నీకు ఇచ్చిన తల్లిదండ్రి కంటే ముందు దేవుడు నిన్ను చూశాడు. అప్పుడు నువ్వు దేవుడి మీద కదా ప్రేమను పెంచుకోవాల్సింది. దేవుడిచ్చిన తల్లిదండ్రుల మీద ప్రేమను పెంచుకోవద్దని నేను చెప్పట్లేదు ప్రియులారా, కానీ వాళ్ళే మన దైవాలు అవ్వకూడదు, మన పిల్లలే మన దైవాలు అవ్వకూడదు, మన ధనమే మన దైవం కాకూడదు, మన ఉద్యోగమే మన దైవం కాకూడదు. కొంతమంది ఎలా మారిపోయారయ్యా అంటే దేవుణ్ణి మార్చేశారు. దే చేంజ్ ద గాడ్. మనం కూడా మార్చేస్తున్నాం. ఎలా మార్చేస్తున్నాం అంటే నా పిల్లలే నా దేవుళ్ళు, మా అమ్మే మా దేవుడు, మా డానే మా దేవుడు, నా చదువే నా దేవుడు, నా పనే నా దేవుడు. చూడండి, మీరు చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కొంతమంది మనకు కనబడతారండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు చూడండి, మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. మనం కూడా ఇలా ఉన్నాం లేదు మీరు ఆలోచించండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తానండి, 19వ వచనం మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. చూసారా ఎంత చక్కగా ఉందో? వాళ్ళు కడుపే వాళ్ళ దేవుడు అంటే కడుపు కొరకు ఎంత దూరమైనా వెళ్తారండి. అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, కువైట్, మస్కట్, ఖత్తర్, ఒబ్బో ఎక్కడికైనా వెళ్ళిపోతారు. దేవుని కొరకు ఒక వీధి దాటరు అంతేనండి, ఒక జిల్లా దాటరు. దేవుని కొరకు ఒక జిల్లా దాటరు, కానీ కడుపు కొరకు రాష్ట్రాలు దాటి, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ ఎంత దూరమైనా వెళ్ళిపోతారండి. దేవుని కొరకు మాత్రం ఒక జిల్లా దాటడానికి, 2-3 జిల్లాలు దాటడానికి ఎన్ని కారణాలు చెప్తామో. స్టడీస్ కొరకు ఎంతో దూరం వెళ్తామండి. అంటే నువ్వు స్టడీస్ని ప్రేమిస్తున్నావా, సేవియర్ని ప్రేమిస్తున్నావా? మనీ కొరకు చాలా దూరం వెళ్ళిపోతామండి. మనం మనీని ప్రేమిస్తున్నామా, లేదంటే మంచి మనసున్న యేసయ్యని ప్రేమిస్తున్నామా? మనం లోకాన్ని ప్రేమిస్తున్నామా, లోకంలో నీకంటూ ఒక గుర్తింపునిచ్చిన దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేన్ని ప్రేమిస్తున్నాం మనం? ఎందుకంటే మనం దేవుణ్ణి అయితే కాదండి, వేరే వాటిని, అనగా దేవుడు మన జీవితంలో కలిగించినటువంటి వాటిని, దేవుడు మన జీవితంలో ఇచ్చినటువంటి వాటిని ప్రేమిస్తున్నాం. సేమ్ థింగ్ అనేది అబ్రహాం గారి జీవితంలో కూడా జరిగింది, మనం గమనించవచ్చండి. అబ్రహామా, ఎస్ మై లార్డ్, ప్లీజ్ టెల్ మీ. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదవని సందర్భం మీకు అర్థమవుతుందండి. నీకు ఉన్న ఒక్కగానైనా కుమారుడు, అనగా నీవు ప్రేమించు ఒక్కడైనా ఉన్న నీ కుమారుణ్ణి బలివు అన్న వెంటనే అబ్రహాం గారు ఏ మాత్రం ఆలోచించలేదండి. ఎందుకంటే అబ్రహాం గారు ఎవరిని చూస్తున్నాడయ్యా అంటే దేవుడిచ్చిన బహుమానాన్ని కాదండి, బహుమానాన్ని ఇచ్చిన దేవుణ్ణి చూస్తున్నాడు. మనం దేవుడిచ్చిన బహుమానాలు చూస్తాం, కానీ మనం చూడాల్సింది, మనం మమకారాన్ని, ప్రేమను, ఆప్యాయతలను పెంచుకోవాల్సింది దేవుడిచ్చినటువంటి బహుమానాల మీద కాదండి, బహుమానం ఇచ్చిన దేవుడి మీద మనం పెంచుకోవాలి. దేవుడు ఇచ్చిన బహుమానాల మీద మమకారాలు, ఆశలు పెంచుకున్న కొంతమంది తండ్రుల జీవితం మనం బైబిల్లో చూస్తే నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. ఏలీ ఏమైంది ఫైనల్గా? తను కష్టపడి దేవునిలో నిష్ఠగా ఉండి భయభక్తులు కలిగి దేవుని యొక్క యాజకత్వం చేసి సంపాదించుకున్న పేరు మొత్తాన్ని సర్వనాశనం చేసేసారండి. ఎవరో? ఏలీ కుమారులు. మరి కయ్యూను, మరి ఇష్మాయేలు, మరి ఏశావు, వీళ్ళంతా ఎవరయ్యా అంటే దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క విశ్వాసులు యొక్క గర్భాన్ని పుట్టినటువంటి వారే. ఏం చేశారో మనం చూస్తే మనకు అర్థమైపోతుందండి.
మరి బైబిల్‌లో ఉన్నటువంటి సందర్భాలే మనం చూడాల్సిన అవసరం లేదండి. మనం బయట లోకాన్ని మనం చూసినా కూడా మనకు అర్థమైపోద్దండి. కన్న తండ్రే కూతుర్ని పాడు చేయటం, సొంత అన్నే చెల్లిని పాడు చేయటం, సొంత తమ్ముడే అక్కని చంపడం, సొంత తమ్ముడే అన్నయ్యని చంపడం, తల్లిదండ్రులే పిల్లల్ని బలివ్వటం మనం చూసాం. రాయలసీమలో ఒక సందర్భం. పిల్లల్ని చంపేస్తున్నారండి. దేనికి? దేనికి? అందుకే దేవుడిచ్చినటువంటి బహుమానాల మీద మనం ఆశ కలిగితే ఆ ఆశ దురాశ. అందుకే మనం ఏం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే దేవుడి మీద ఆశ కలిగి మనం వెళ్ళాలి. దేవుడి మీద ఆశ కలిగి నువ్వు వెళ్తే ఎలాంటి శోధన వచ్చినా కూడా నువ్వు రావు. ఎప్పుడైతే దేవుడి యొక్క ఆలోచనల మీద కాకుండా, దేవుని యొక్క మనసు మీద కాకుండా, దేవుని మీద కాకుండా, దేవుడిచ్చిన వస్తువుల మీద, రిసోర్సెస్ మీద, దేవుడిచ్చినటువంటి బహుమానాల మీద, దేవుడిచ్చిన మేలుల మీద, దేవుడిచ్చిన ఆశీర్వాదాల మీద మనం మమకారాలు పెంచుకుంటామో అప్పుడు మనలో ఏం స్టార్ట్ అవుతాయి అంటే దురాశ. అపవాది ఏం చేస్తాడో తెలుసా? దాన్నే క్యాచ్ చేస్తాడు. ఏదైతే నువ్వు మమకారం బాగా పెంచుకున్నావో దాన్నే క్యాచ్ చేస్తాడు. అది నువ్వు వేసుకునే బట్టల దగ్గర నుంచి, తినే ఫుడ్ దగ్గర నుంచి, ఇష్టపడే మనుషుల దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి ఏదైనా కానీ. ఏషావు ఎక్కడ పడేశాడు అపవాది? చిక్కుడుకాయ కూర దగ్గర. సచ్ ఏ సాడ్ థింగ్. చిక్కుడుకాయ కూర అమ్మ. ఎస్, తినే ఫుడ్ దగ్గర నుంచి ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం. ఇంకా దురాశ. చిక్కుడుకాయ కూరను ప్రేమించాలా? చిక్కుడుకాయ కూర వచ్చిన దేవుణ్ణి ప్రేమించాలా? దేన్ని ప్రేమించాలి? దేవుని కొరకు చిక్కుడుకాయ కూరను త్యాగం చేసినటువంటి ఏశావు చిక్కుడుకాయ కూర కోసం దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి స్థానాన్ని త్యాగం చేశాడు. కయ్యూను ఎవరిని ప్రేమించాడు? తమ్ముడు దృష్టిలో పేరు సంపాదించుకోవడం కోసం చూశాడా? దేవుడి దృష్టిలో పేరు సంపాదించుకోవడం కోసం చూశాడా? తమ్ముడి దగ్గర గొప్ప అవ్వాలని చూశాడా? దేవుడి దగ్గర గొప్ప అవ్వాలని చూశారా? మీరు ఆలోచించండి. ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే బైబిల్లో ఉన్న సినారియోస్ మొత్తం మీరు జాగ్రత్తగా గమనించండి. కొంతమంది కుటుంబాలు, కొన్ని వ్యక్తుల జీవితాలు మనకు కనబడతా ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి మాదిరి. అందుకే దురాశ గర్భము ధరించి మనం చూద్దామంట. యాకోబు గారు రాసిన పత్రికలోకి వస్తే ఎలా మనం శోధనలో పడిపోతామంట, శోధనలో మనం ఎలా నిలబడకుండా దెబ్బతింటామని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే మనం చూస్తానండి 14వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత, సొంత దురాశ, వాడికి ఉన్న దురాశ, అది ఫుడ్ అవ్వచ్చు, బెడ్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, చిల్డ్రన్ అవ్వచ్చు, లేదంటే రిలేటివ్స్ అవ్వచ్చు, స్టడీస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, మనీ సోర్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ ప్రియులారా, దేనినైతే నువ్వు దేవుడి కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నావు దానినే అపవాది నీ ఎదుగు తీసుకొచ్చి ఇదిగో ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయొచ్చు అని చెప్పి మనల్ని ఒక రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళి స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు గొల్పబడి ఇక ఆశలు రేకెత్తించి మీరు చూస్తానండి. హవ్వలో ఏదో విధంగా ఒక ఆశ కలిగించింది, దురాశ కలిగించింది. ఆ పండు చూచుటకు రమ్యమైనదియు, తర్వాత ఎలా అనిపించిందండి? కన్నులకు అందమైనదియు, తినుటకు రుచి కలదయు, అట్రాక్ట్ చేసేస్తుందండి. మరులు కొల్పి ఏం చేస్తుందంటే, మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. అదే నీవు గనుక ఒక యోబులా ఉంటే దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడి కోసమే కదా లీవ్ ఇట్, దేవుడి కోసమే కదా లీవ్ ఇట్, దేవుడి కోసమే కదా సాక్రిఫైస్, దేవుడి కోసమే కదా ఐ డోంట్ వాంట్ ఇట్, దేవుడి కోసమే కదా ఐ డోంట్ నీడ్ ఇట్. అదే పిల్లలైనా, పొలాలైనా, వస్తువులైనా, ఏదైనా కానీ దేవుడి కోసమే కదా. ఓకే, నాకు అవసరం లేదండి, దేవుడు ఇచ్చాడు, దేవుడి కోసం అంతే, ఇంక వేరే ఆలోచన ఏం లేదు. అబ్రహాం గారిని మనం చూసినా కానీ ఓకే దేవుడి కోసమే కదా, వెళ్ళిపో, వెరీ గుడ్. మోషే గారిని మనం చూసుకున్నా కానీ దేవుడి కోసమే కదా, నాకు ఆ సింహాసనం వద్దు, నాకు వద్దు ఆ సింహాసనం వద్దు. నువ్వు అటు వెళ్తే, ఇజ్రాయేలులో వెళ్తే ఆ యొక్క దేవుడి పిల్లలతో నువ్వు వెళ్తున్నావు కదా, చాలా శ్రమలు వస్తాయి. ఓకే, నాకు అయ్యే కావాలి, నాకు దేవుడు కావాలి. దేవుడితో నేను ఉన్నప్పుడు శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకు వచ్చినా, ఏదొచ్చినా కూడా అది దేవుడిచ్చే బహుమానం ముందు చాలా చిన్నవి అని అంటాడు పౌలు గారు. అంటారండి, నేను పొందబోయే మహిమ ఎదుట, నేను పొందబోయే బహుమానం ఎదుట ఈ శ్రమలు అనేవి ఎన్న తగినవి కావు. ఉద్యోగం పోయిద్దా, పోని. ఎగ్జామ్ ఫెయిల్ అవుతామా, అవని. నన్ను లోకం తప్పుగా అనుకుంటుందా, అనుకోని. నాకు బిజినెస్లో లాస్ వస్తుందా, రాని. నాకు దేవుడు కంటే ఏది ఎక్కువయ్యా? ఏది ఎక్కువ కాదు. నేను దేవుని కొరకు బ్రతుకుతుంటే వారు నన్ను ఆటంకం చెప్పేవాళ్ళైతే వాళ్ళు నన్ను వదిలేయండి, నేనే వాళ్ళని వదిలేస్తాను. దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ నీకు కావాలండి. డేవిడ్ గారిని చూసి వాళ్ళ భార్య నవ్వుకుంటుందండి. దావీదు గారు
మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు, నాట్యం చేస్తున్నప్పుడు, నూలిపోగు లేకుండా నాట్యం పరవశించిపోయి చేస్తున్నప్పుడు, పిచ్చివాడు, వెర్రివాడు అని చెప్పేసి వాళ్ళ భార్య దావీదు గారిని అనుకున్నప్పుడు, డేవిడ్ గారు నా భార్య దృష్టిలో నేను తక్కువైపోతున్నానని ఆలోచించలేదండి. ఆయన ఏం చూశాడయ్యా అంటే, దేవుడు ఆనందంగా ఉన్నాడా లేదా? నేనేమో ఇదిగో ఈ దేవదారు మ్రానులతో కట్టబడినటువంటి ఈ యొక్క రాజ మందిరంలో నేనుంటే, నా దేవుడు గుడారంలో ఉండటమా? అయ్యో, నాకు నిద్ర పట్టట్లేదు. ఏదో ఒక విధంగా నేను అగో ఆ మందసాన్ని నేను తీసుకొచ్చి నా దగ్గర ఒక మంచి ప్లేస్లో నేను అరేంజ్ చేసుకోవాలి. నేను ఎలా ఉండగలను? ఏసీలో నువ్వు ఉంటున్నావండి, కానీ దేవుని కొరకు జరుగుతున్న పనులు ప్రశాంతంగా వెళ్తున్నాయా అనే ఆలోచన నీకు ఉండాలి. ప్రశాంతంగా చక్కగా చల్లటి ఏసీలో నువ్వు పడుకొని ఏ మాత్రం ఆలోచన లేకుండా ఉంటున్నావు, కానీ దేవుడి పనులు ఎలా వెళ్తున్నాయని ఒక 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 కనీస ఆసక్తి నీకుందా? కనీస ఆలోచన నీకుందా? డేవిడ్ గారిలా ఉండాలి. ఎప్పుడు మనం అలా ఉండగలమంటే, దేవుడి మీద మాత్రమే మనం దృష్టి పెట్టి, యేసుక్రీస్తు వారిని మాత్రమే మన గురిగా పెట్టుకొని, దేవుని ఎత్తుకు చేరాలనే ఒక ఆలోచన మాత్రమే గురుగా పెట్టుకొని మనం వెళ్తేనే ఉండగలమండి. లేదంటే మనం ఉండలేమండి. అప్పుడు అపవాది ఏ విషయంలో అయితే నువ్వు దేవుడి కంటే వేరే విషయాన్ని ఎక్కువగా చూస్తున్నామో ఆ పర్టికులర్ థింగ్నే పట్టుకొని మీ దగ్గర తీసుకొచ్చి మిమ్మల్ని ఈడ్చి మరులు గొల్పబడి మీరు పాపము చేసేలా ప్రేరేపిస్తుందండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చదువుకుందాం ప్రియులారా. 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మీకు మొత్తం అర్థమైపోద్దండి. దేవుణ్ణి మనం దూషించకూడదండి. దేవుడి వల్ల మనం శోధించబడుతున్నాం అనుకోకూడదండి. ఎందుకంటే దేవుడు అప్రూవల్స్ మాత్రమే ఇస్తాడు. అన్యాయం అయిపోయేది మనమే. ఆయన అప్రూవల్స్ మాత్రమే ఇస్తాడు. ఆ అప్రూవల్స్ నువ్వు నిలబడితే, వన్స్ నువ్వు కనుక ఆ శోధనని జయిస్తే, వన్స్ నువ్వు కనుక సాతానుని నీ కాళ్ళతో చితక త్రొక్కితే, వన్స్ నువ్వు కనుక వచ్చినటువంటి ఆ పాపము చేసే అవకాశాన్ని పీకి పక్కన పడేస్తే ఎంత దీవించబడతావంటే, ఎంత హెచ్చించబడతావంటే, నో వన్ కెన్ బీట్ యూ ఇన్ యువర్ లైఫ్. నిజమండి. చిన్నదే ఒక్కసారి మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకొని, ఒక్కసారి మన మనసును మనం కంట్రోల్ చేసుకొని, ఒక్కసారి వచ్చినటువంటి అవకాశం వైపు మనం మరులు కొల్పబడి చూడకుండా, మరువలేని యేసయ్య వైపు మనం చూసి, ఆయన చేసిన త్యాగం వైపు చూసి గురి వద్దకు మనం వెళ్ళగలిగితే, మన జీవితంలో మనల్ని దేవుడు హెచ్చించడం మొదలు పెడితే ప్రియులారా, ఎవ్వడు మనల్ని బీట్ చేయలేడండి. నిలబడగలగాలి. యోసేపు గారి జీవితం మనం చూస్తే చిన్నదే ఛాన్స్ వచ్చింది, అవకాశం. పాపం చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. అద్భుతంగా పడలేదు ఆయన, దాన్ని వదిలేశాడు అంతే. పారిపోయాడు అక్కడి నుంచి. పాపము యొద్ద నుండి నువ్వు పారిపోగలిగితే, అపవాది పర్మిషన్ తీసుకున్నాడు, దేవుడు పర్మిషన్ ఇచ్చారు, వచ్చింది. మహాతల్లి వచ్చింది, యోసేపుని చెరపట్టడానికి చాలా ప్రయత్నించింది. యోసేపు పల్లా నిలబడ్డాడు కాబట్టి ఎంత నిలబడ్డాడు అంటే, పేరుకు మాత్రమే ఫరో ఆ రాజ్యానికి హెడ్, రాజ్యానికి అధికారి కాదు, రాజ్యానికి హెడ్. బట్ యోసేపు కుడికాలు ఎత్తమంటే కుడికాలు ఎత్తాలి, ఎడంకాలు ఎత్తమంటే ఎడంకాలు ఎత్తాలి. ఏ మూవ్ తీసుకోవాలన్నా కానీ యోసేపు ఇచ్చినటువంటి డెసిషన్ మీద డిపెండ్ అయ్యి ఫరో కదిలినట్టుగా మనం చూస్తామండి. దట్స్ ద రేంజ్ ఆఫ్ గాడ్. ఎప్పుడు అంటే ఆయన తీసుకొచ్చే పరీక్షలో, అనగా అపవాది పెట్టే ఆ శోధనలో కనుక మనం పడిపోకుండా నిలబడగలిగితే, పడిపోకుండా కనుక మనం స్థిరంగా ఉంటే, ఈ లోక సంబంధమైనటువంటి వాటిల్లో మాత్రమే కాదు ప్రియులారా, ఇహ మందు హింసలతో పాటు నూరంతులుగా దేవుడిచ్చే దీవెనలు మాత్రమే కాదండి, ఆయన మనకు ఇంకా అంతకంటే గొప్పది ఒకటి ఇస్తాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మనం చూద్దామండి. 2వ అధ్యాయం యోహాను గారు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే, 2వ అధ్యాయం మనం చూద్దాం ప్రియులారా. 2వ అధ్యాయం 25వ వచనం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:25 మనం చూస్తే, నిత్య జీవం అనుగ్రహించునది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఒక వాగ్దానం చేశాడు. అది ఈ భూమి మీద దీవెనలు, ఆశీర్వాదాలు మేబీ రావచ్చు, రాకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఒకటి ఉందండి. అది ఎంత గొప్పదయ్యా అంటే, ఈ ప్రపంచంలో ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎవ్వరు కూడా మనకి ఇవ్వలేనటువంటిది. అది పరలోకము, నిత్య జీవము. దురాశలలో మరుగులు కొలపబడి దురాశ కలిగి పాపం, దురాశ గర్భము ధరించి పాపము, కానీ ఆ పాపం పరిపక్వమై మరణాన్ని దగ్గరికి మనం వెళ్ళటం కంటే కూడా ఆశ కలిగి, నిరీక్షణ కలిగి, ప్రేమ కలిగి, పరిశుద్ధతలో బ్రతికి సంపూర్ణులుగా మారి పరలోకం చేరుకోవడం అనేది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక. దురాశలలో నువ్వు పడి ఆ దురాశ గర్భము ధరించి పాపాన్ని, కానీ ఆ పాపం పరిపక్వమైన మరణాన్ని కనడానికి అది అపవాది యొక్క ప్లాన్ అయితే, ఆశ కలిగి, నిరీక్షణ కలిగి,
దేవుని యెడల విశ్వాసము కలిగి ఆజ్ఞలు పాటించి పరిశుద్ధంగా ఉండి ఆ పరిశుద్ధతలో సంపూర్ణులుగా మారి దేవుని యొద్దకు చేరుకోవాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అపవాది కుయుక్తి ఇక్కడ నీకు కనబడుతుంటే దేవుని యుక్తి కూడా నీకు కనబడుతుంది. నువ్వు దేవుని యుక్తిని చూడకుండా అపవాది కుయుక్తిని చూస్తే తప్పకుండా దెబ్బతింటామండి. ఈ స్లైట్ డిఫరెన్స్ మనం గమనించగలగాలి. అప్పుడు మన జీవితంలో వచ్చే ప్రతి అవకాశం అనేది అపవాది తీసుకొస్తుందా, దేవుడు తీసుకొస్తుందా మనకు అర్థమవుద్ది. అపవాది తీసుకొచ్చే సన్నివేశం అది, దేవుడు తీసుకొచ్చే సన్నివేశమా? ఈ సందర్భంలో ఏ స్టెప్ నేను తీసుకోవాలి? మంచి అవకాశం వచ్చింది, మంచి అమ్మాయితో నేను చేయనిస్తే గొప్పగా నేను తప్పకుండా నేను ఈజిప్ట్ కంట్రీ మొత్తం మీద నేను రాజునైపోతా అని కనుక అక్కడ మనం ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటే యోసేపు గురించి ఇలా చదువుకున్న వాళ్ళం కాదు మనం. అమ్మాయిని అపవాది తీసుకొచ్చాడు, దానివల్ల నష్టం ఉంది, అది నా దేవుడికి ఇష్టం లేదు అని అంటాడు. నా దేవునికి విరోధంగా నేను ఎట్లు పాపం చేస్తా, ఐ కెనాట్ డూ ఇట్ అన్నాడు, నిలబడ్డాడండి. ఒకటే సందర్భం తీసుకునే నిర్ణయం అనేది ఆశ కలిగిందా, దురాశ కలిగిందా? ఆశ కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, ఆజ్ఞను గైకొని పరిశుద్ధంగా ఉండి సంపూర్ణులుగా సాగి పరలోకాన్ని చేరుకునేదా? విచ్ పాత్ యు ఆర్ గోయింగ్? ఆశ కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసముతోటి పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధులు సహవాసం చేస్తూ సంపూర్ణులుగా మారి పరిపూర్ణులుగా అనునాంగులుగా మారి పరలోకాన్ని చేరుకునేదా? దురాశ కలిగి గర్భము ధరించి పాపాన్ని కని ఆ పాపం పరిపక్వై మరణాన్ని కలిసి నరకానికి చేరుకున్నదా? 2 paths బట్ సేమ్ సిచ్యువేషన్. ఒకే సందర్భం 2 ఆలోచనలు, ఒకే సందర్భం 2 మార్గాలు, ఒకే సందర్భం 2 డెస్టినేషన్స్. వేర్ యు ఆర్ గోయింగ్, వాట్స్ యువర్ పాత్ అనేది నువ్వు తీసుకునే నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈ 12 నుంచి 15 వచ్చిన జాగ్రత్తగా మీరు చదవండి, మీకు మొత్తం క్లియర్గా అర్థమైపోద్దండి. స్టిల్ మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే కనుక మీరు అడగని, నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 15 వరకు మనం చూద్దాం ప్రియులారా. శోధన సహించేవాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడయ్యా అంటే పరలోకాన్ని చేరుకుంటాడు గనక. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం అనగా పరలోకాన్ని పొందుకొనును. శోధన సహించి, ఎన్ని శోధనలు వచ్చినా సహించి యోబు గారులా నిలబడి, యోసేపులా నిలబడి, పౌలు గారులా నిలబడి, యేసుక్రీస్తులా నిలబడి సహించి అంతము వరకు సహించి నుంచుంటే కనుక దేవుడు వాగ్దానము చేసిన జీవ కిరీటం అనగా పరలోకాన్ని మనం తప్పకుండా పొందుకుంటామండి. అలా కాకుండా దేవుడు కీడు విషయమే శోధింపబడినాడు. ఆయన ఎవరిని శోధింపుడు కనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అనకూడదు. ఎవరన్నారు అలాగా? అవ్వందే. ఆదాము అన్నాడు, ఏమయ్యా ఆదాము ఎందుకు తిన్నావయ్యా అంటే, నువ్విచ్చావు కదయ్యా మరి స్త్రీని, అందుకే తిన్నానయ్యా. ఏ అమ్మ నువ్వెందుకు తిన్నావమ్మా అంటే, నువ్వు చేసిన పామే కదయ్యా అందుకే తిన్నానయ్యా. ఏ అమ్మ తమ్ముడా ఎందుకు రాత్రి పాపం చేశామంటే, ఆ అమ్మాయిని VBSలో చూశాను, ఆ అమ్మాయిని యూత్ రిట్రీట్లో చూశాను, ఆ అమ్మాయి పాట పాడితే ఎంత మధురంగా ఉంటుందంటే, మధురంగా ఉంటే దేవుణ్ణి స్తుతించాలి, ఆ అమ్మాయిని ముఖస్తుతిగా అది చేయాల్సింది. ఆ అమ్మాయి నాకు ఆ మీట్లో పరిచయం అవ్వకపోయి ఉంటే నేను అసలు ఆ స్టెప్ తీసుకునేవాడిని కాదు. దేవుడు ఎందుకు పరిచయం చేశాడో ఏంటో, ఆయన ప్రణాళిక ఏమో అనకూడదండి. శోధింపబడినప్పుడు దేవుని చేత శోధించబడుతున్నానని చెప్పొద్దు. దేవుడిచ్చిన ఉద్యోగం పోగొట్టుకుంటే ఎలా అని ఆరాధనను పోగొట్టుకుంటావా? దేవుడిచ్చిన ఉద్యోగం పోగొట్టుకుంటే ఎలా అని దేవుడిని మహింపరిచే అవకాశం వదులుకుంటావా? దేవుడిచ్చిన ఉద్యోగం పోగొట్టుకుంటే ఎలా అని సువార్త ప్రకటించడం మానేస్తావా? సువార్త ప్రకటించే అవకాశాన్ని పోగొట్టుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు తమ్ముడా, ఏం మాట్లాడుతున్నావు చెల్లెమ్మ? దేవుడిచ్చిన ఉద్యోగాన్ని ప్రేమించకూడదు. అలా ప్రేమించి దేవుడిచ్చిందే కదా, దేవుడిచ్చిన వ్యక్తే కదా, దేవుడిచ్చిన బహుమానం కదా, దేవుడే ఇచ్చాడు కదా అని నీకొచ్చే ఆ పాపం చేసే అవకాశాన్ని దేవుడి మీద నెట్టకూడదు. ఎందుకంటే శోధించబడుతున్నప్పుడు దేవుని వలన కాదు నువ్వు శోధించబడేది, నీలో ఉన్న దురాశ. అపవాది తీసుకొచ్చే అవకాశాన్ని, నీలో దురాశ ఉంది కనుక నువ్వు మరులు కలపబడి చక్కగా చూడ. ప్రతి వాడును 14వ వచనం, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కలపబడిన వాడే శోధింపబడును. ఎంత చక్కగా ఉందండి. నెక్స్ట్ మనం చూస్తే 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వ మరణమును కనును. ఇప్పటివరకు నేను చాలా ఉదాహరణలు మీకు చెప్పాను. స్టిల్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో వినండి. స్టిల్ మీకు అర్థం కాకపోతే కాంటాక్ట్ అవ్వండి, తప్పకుండా మీకు జవాబు నేను తెలియజేస్తాను. 16వ వచనం నుంచి 18వ వచనం సెకండ్ పార్ట్ ప్రియులారా, అది కూడా మనం చూద్దాం. మనం చూస్తే, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే,
జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనములకు ఏ ఛాయ అయినను లేదు. ప్రియులారా, మనం ఆలోచించినట్లయితే దేవుడు తీసుకొచ్చే అవకాశం అనేది ఎటు నడిపిస్తుందయ్యా అంటే పరసంబంధమైన దీవెనలు పొందుకోవడం కోసం నడిపిస్తుంది, పాపిష్టి మార్గాల్లో నడవడానికి కాదు. కనుక మనం ఆలోచించాల్సింది, మన దగ్గరికి వచ్చే ఒక అవకాశం అనేది అది పరసంబంధమైనదే, దేవుని యొక్క ఆలోచన వైపు నడిపించే విధంగా ఉందా, లేదంటే అపవాది యొక్క ఆలోచనలు నడిపించే వైపుగా ఉందా లేదనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకు ఆలోచించుకోవాలంటే అక్కడ చక్కటి సమాధానం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ రిఫరెన్స్ మనం చూస్తే 18వ వచనం మనం చూస్తే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ప్రియులారా, ఏ మనిషి అయినా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ, మనం పుట్టిన తర్వాత మనలో ఉన్న స్కిల్స్ని బట్టి, మనలో ఉన్న టాలెంట్లు బట్టి, మనం చేసే పనులు బట్టి, మనం చేసే మూమెంట్స్ని బట్టి నువ్వు తప్పకుండా ఇది చెయ్యాలి, నీలో ఈ తలాంత్ ఉంది, నీలో ఈ స్కిల్ ఉంది, నీలో ఈ టాలెంట్ ఉందని మనల్ని ప్రోత్సహించేవాళ్ళే తప్ప, మనం పుట్టక ముందు మన పట్ల ఒక ప్రణాళిక ఏ తల్లికి కానీ, ఏ తండ్రికి కానీ, ఏ బ్రదర్కి కానీ, ఏ సిస్టర్కి కానీ, ఏ హస్బెండ్కి కానీ, ఏ వైఫ్కి కానీ, ఏ పేరెంట్స్కి కానీ, ఏ చిల్డ్రన్కి కానీ ఉండదు. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నానండి, ఒకవేళ నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనే ఒక ఆలోచన అనేది నువ్వు చదువుకుంటున్నప్పుడు, హిస్టరీ మీద నీకు ఒక మంచి గ్రిప్ వచ్చినప్పుడు, నీ సోషల్ టీచరో, లేదంటే నీ సోషల్ మాస్టరో, లేదంటే నీ మ్యాథ్స్ టీచరో, నీ మ్యాథ్స్ సార్ ఎవరో వచ్చి, ఒరే నువ్వు చాలా చక్కగా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నావు కదా, నీ పట్ల ఒక ప్రణాళిక నువ్వు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయితే చాలా బాగుంటుంది, ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ, ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ యూ, ఐ విల్ ప్రొవైడ్ మనీ ఫర్ యూ ఆల్సో అని చెప్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసండి, నీవు హిస్టరీ మీద గ్రిప్ ఉంది కాబట్టి, స్టడీస్ బాగా అనాలిసిస్ చేసుకున్నావు కాబట్టి, నీ నాలెడ్జ్ బాగా ఉంది కాబట్టి ఐఏఎస్ అవ్వాలి, ఐఏఎస్ ప్రిపేర్ అని చెప్పేసి మనకి రిసోర్సెస్ని అందించి ఒక మార్గాలు తెరవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. లేదు ఒకవేళ నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటే కనుక ఏ బయాలజీలోనో, జువాలజీలోనో, లేదా ఏదో సబ్జెక్ట్లో, లేదా ఈ యొక్క సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్లో నువ్వు బాగా ఉంటే కనుక దాని పట్ల నీ యొక్క ఇష్టాన్ని చూసి, నువ్వు వెళ్ళే విధానాన్ని చూసి, నువ్వు ఇది చదవాలి, ఇది చదివితే నీ లైఫ్ బాగుంటుంది, ఇది చదివితే నీ యొక్క ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి డిజైన్ చేస్తారండి. లేదా నువ్వు ఒక వొకేషనల్ కోర్స్ ఉంటాయి చూసారు, ఈ వీటిల్లో అయినా ఏదైనా కానీ ఒక కీబోర్డ్ నువ్వు బాగా ప్లే చేస్తుంటే నువ్వు ఒక మంచి మ్యూజిషియన్ అవుతావని చెప్తారు. ఇవన్నీ ఏంటంటే ప్రియులారా, మనం వెళ్ళే కదలికలను బట్టి, మనకుండే ఇష్టాలను బట్టి, అభిప్రాయాలను బట్టి నువ్వు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుందని మనుషులు మనకి డిజైన్ చేస్తూ ఉంటారు, మనుషులు మనకి అసైన్ చేస్తూ ఉంటారు. కానీ మీరు బాగా గమనించండి, 18వ వచనం ఒకసారి చదవండి, ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోయాం కానీ 18వ వచనం మళ్ళీ చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే ఏమనుందండి అక్కడ, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారంగా కన్నారాయన. మనల్ని ఈ భూమి మీదకి పంపించిన తర్వాత పని పెట్టలేదు దేవుడు మనకి. మనల్ని పంపించిన తర్వాత మనకు ఒక వర్క్ అసైన్ చేసి ఆ వర్క్ చేయమంటలేదు దేవుడు. ఒక వర్క్ ఉంది కాబట్టి, ఒక బాధ్యత ఉంది కాబట్టి, ఒక ప్రణాళిక ఉంది కాబట్టి, ఆ ప్రణాళిక పెద్దది కాబట్టి ఆ ప్రణాళికలో భాగంగా నువ్వు నడవాలని దేవుడు నిన్ను సృష్టించారు తప్ప, సృష్టించిన తర్వాత నీకు ఒక పని పెట్టాల. చాలామంది అంటూ ఉంటారండి, బ్రదర్ నాకు దేవుని యొక్క పరిచర్య చేయాలని ఆలోచన వస్తుందండి. మంచిది బ్రదర్, ఇప్పటికి నీ బుర్ర వెలిగింది. నిజం, నువ్వు వచ్చిందే దేవుని పని చేయటానికండి. నువ్వు వచ్చిందే దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకోవడానికి. ఎప్పటికి నీ బుర్ర వెలిగినందుకు, ఎప్పటికి నీ యొక్క మనోనేత్రాలు వెలిగించబడినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. వెలిగిన తర్వాత మళ్ళీ ఆగవండి, మళ్ళీ ఆగిపోతామండి. అది ఏంటోనండి మరి నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటారు. ఏం అర్థం కావట్లేదండి మీకు ఇంతకీ? అర్థం కాకపోవడానికి ఏముంది? రెండే మార్గాలు ఉన్నాయి. దేవుని ప్రకారంగా బ్రతికి లోకాన్ని విడిచిపెడతావా, లోకం ప్రకారంగా బ్రతికి దేవుని విడిచిపెడతావా? మూడోది ఒకటి ఉంది, దేవుడు ఉమ్మి వేసే సందర్భం అది. చల్లగానైనా లేకుండా, వెచ్చగానైనా లేకుండా నిలువెచ్చని స్థితిలో ఉంటావు. ఇంకా నీకు వాట్ ఈజ్ యువర్ కన్ఫ్యూజన్? ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారయ్యా అంటే, వచ్చిన తర్వాత దేవుడు పని పెట్టలా, పని పెట్టిన తర్వాత దేవుడు మనల్ని పంపించారు భూమి మీదకి. కావాలంటే మీరు చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దామండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక
రెండో అధ్యాయం మనం చూస్తానండి, 10వ మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం 10వ మనం చూస్తే, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని, వేటి యందు కొన్ని పెట్టారు దేవుడు, వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా, బాబోయ్, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు ఏర్పరిచిన సత్క్రియలు కాదండి, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనం వచ్చిందే ఆయన పెట్టిన పని చేయడానికి, వచ్చిన తర్వాత పని పెట్టలేదండి, పని పెట్టి మనల్ని ఈ భూమి మీదకి పంపించారు. మనకు ఒక వర్క్ అసైన్ చేసి ఆ వర్క్ నువ్వు చేయటానికి స్కిల్స్ నీకు ఇప్పించాడు దేవుడు. ఒక ధనవంతుడికి ఏ విధంగా అయితే ఒక ప్రణాళిక కలిగి అనేక మందికి ధనాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, అనేక మంది బీదలను కాపాడటానికి, అనేక మంది జీవితాల్లో ఒక వెలుగుగా నిలబడటానికి ఏ విధంగా అయితే ఒక వ్యక్తికి దేవుడు ధాన్య సమృద్ధిని అనుగ్రహిస్తున్నారో, అదే విధంగా దేవుని కొరకు పాటలు పాడాలి అని నేను నిర్ణయించుకున్నాడు కాబట్టి గొంతు నీకు ఇచ్చి పంపించాడు. నువ్వు నిర్ణయించుకు పాటలు పాడాలి ప్రభువా, గొంతు ప్రభువా అంటే వచ్చింది కదా గొంతు. దేవుడు ముందుగానే నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. యు మస్ట్ బి ఏ సింగర్. వాట్ సింగర్? విచ్ సింగర్ అంటే లోక సంబంధమైనటువంటి చెత్త పాటలు పాడటానికి కాదు, లోకాన్ని వెలిగించే దేవుని యొక్క పాటలు పాడటానికి, లోక సంబంధమైనటువంటి ఒక వాక్చాతుర్యాన్ని దేవుడు నీకు ఇవ్వాల, లోకాన్ని వెలిగించడానికి చక్కని జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. ఏదైనా ఒక విషయాన్ని చూసిన వెంటనే గ్రాప్ చేసే ఆ టాలెంట్ నీకు ఉంది అంటే అది లోకంలో ఏదో అవటానికి కాదండి, లోకాన్ని వెలిగించడానికి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మనం ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎంత ముందో మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాదు, జేసీఎంస్ మీరు విన్నారు ఆల్రెడీ. ఐ థింక్ 4th JCM ఆర్ 5th JCM నేను చెప్పున్నాను. దాంట్లో తల్లి గర్భంలో మనం పడిన తర్వాత కాదండి, అది ఎప్పుడంటే ప్రియులారా, తల్లి గర్భంలోకి రాకముందు మనం ఎక్కడున్నాం ఇంతకీ? తండ్రిలో ఉన్నాము. తండ్రిలోకి రాకముందు ఎక్కడున్నాం ఇంతకంటే? వాళ్ళ తండ్రిలో ఉన్నాము. అనగా నాన్నలోకి రాకముందు తాతలో ఉన్నాము, తాతలోకి రాకముందు మొత్తాతలో ఉన్న వెనక్కి వెళ్ళిపోతే అపోస్తుల కార్యాలు 17:26 ప్రకారంగా మనందరం కూడా ఆదాములో ఉన్నామండి. ఆదాములోకి కూడా రాకముందు, ఈ యొక్క లోకాన్ని చేయకముందు, ఈ సృష్టిని చేయకముందు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 మనం చూద్దామండి. ఈ సంకల్పం అనేది, ఈ ప్రణాళిక అనేది, ఈ వర్క్స్ అనేవి ఎప్పుడు అసైన్ చేయబడాయి అంటే నువ్వు మీ అమ్మ గర్భంలో పడ్డ తర్వాత కాదు. అమ్మ గర్భంలోకి రాకముందు, నాన్నలో కూడా లేనప్పుడు, నాన్న నువ్వు కలిసి మీ తాతలో లేనప్పుడు, మీ తాత నువ్వు నాన్న కలిసి మీ మొత్తాతలో లేనప్పుడు, మీరందరూ కలిసి ఆదాములో లేనప్పుడు, అసలు ఆదామే లేనప్పుడు, ఆదాము ఉన్నటువంటి ఏదైనా వనమే లేనప్పుడు, ఏదైనా వనం ఉన్నటువంటి ఈ భూమే లేనప్పుడు, ఈ భూమి ఉన్నటువంటి ఈ సృష్టి లేనప్పుడు ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ప్లాన్, ఒక బ్యూటిఫుల్ ప్రణాళిక, ఒక బ్యూటిఫుల్ వర్క్స్ దేవుడు నీకు అసైన్ చేశారు. ఆ వర్క్స్కి తగినట్టుగా స్కిల్స్ ఇచ్చారు, ఆ వర్క్స్కి తగినట్టుగా టాలెంట్ ఇచ్చారు, ఆ వర్క్స్కి తగినట్టుగా నీలో అనేకమైనటువంటి ఆలోచనలు కలిగించారు. అవి ఇన్ని సంవత్సరాలు గుర్తుపెట్టి నాకెందుకో దేవుడి పని చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నానంటే వాట్ షుడ్ వి టెల్? ఆలోచించండి ఒకసారి. చూద్దాం మన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4-6 మనం చూస్తే, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, ఎంత చక్కగా ఉందండి, కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, పుట్టాక కాదండి, ముందుగా నిర్ణయించుకొని, తర్వాత మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని ఎప్పుడు ఏర్పరచుకున్నాడండి? జగత్తు పునాది వేయబడక మునుపే. ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపే ఏమనుందండి? వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ సంకల్పం అనేది ఎప్పటిదయ్యా అంటే జగత్తు పునాది వేయబడక ముందుదండి. కనుక మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు తన సంకల్ప ప్రకారంగా మనల్ని కన్నారండి. ఆ సంకల్పం ఎప్పటిదయ్యా అంటే జగత్తు పునాది వేయబడక ఉన్నటువంటి ప్లాను. ఇప్పుడు మనం ఎందుకు దురాశలోకి వెళ్ళిపోతున్నాం? ఎందుకంటే ఈ ప్లాన్ తెలియకపోవటం వల్ల. ఆ ప్లాన్ ఏంటయ్యా అంటే మనము క్రీస్తులో పరిశుద్ధులుగా నిర్దోషులుగా మారాలి, అనేక మందిని మార్చాలి, లోకానికి వెలుగుగా ఉండాలి.
కనుక ఒక సందర్భం నీకు వచ్చినప్పుడు దేవుని యొక్క ప్లాన్లో నువ్వు తీసుకెళ్ళగలుగుతున్నావా, లేదంటే అపవాది యొక్క కన్నింగ్ ప్లాన్లోకి వెళ్తున్నాం అనేది నువ్వు చక్కగా ఆలోచించుకోవాలండి. సో ఇక్కడ వరకు మీ అందరికీ యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 18వ వచనం వరకు అన్ని విషయాలు మీకు అర్థమయ్యాయని నేను ప్రభువు పేరట ఆశిస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక గూగుల్ మీట్లో ఉన్న వాళ్ళు అడగండి. మరి గూగుల్ మీట్లో ఉన్నటువంటి వారికి ఎవ్రీ సండే మరి గూగుల్ మీట్ లింక్ వస్తుంది కనుక మీరు తప్పకుండా మీరు అడిగినట్లయితే కనుక గూగుల్ మీట్లో మీరు అటెండ్ అయ్యి అడిగినట్లయితే కనుక తప్పకుండా మీకు కూడా అవకాశం ఉంటుంది. లేదు బ్రదర్ మేము గూగుల్ మీట్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక దయచేసి గమనించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి 50 JCMs మీరు కనుక త్వరగా పూర్తి చేసినట్లయితే కనుక మీకు కూడా మరి ఈ అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుర, మహోన్నతుర, మహాగణుడ తండ్రి, అనేకమైన విషయాలు మాకు మా తండ్రి మీరు తెలియచేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ చిత్త ప్రకారం తండ్రి మేము అందరూ నడుచుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారం తండ్రి కృంగిన ప్రతి హృదయాన్ని మీరు లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మీ యొక్క ఆలోచన ప్రకారంగా ప్రభువా మీ యొక్క సన్నిధిలో మా తండ్రి అనుదినము అనుక్షణము మా తండ్రి ముందుకు సాగటం మాకు సహాయం చేయండి తండ్రి. ఏదేమైనా మీ కొరకు మా తండ్రి నమ్మకంగా పరిగెత్తే అవకాశాన్ని అందించండి, కృప చూపించండి తండ్రి. ప్రభువా ఈ పరిచర్యను ఇంకా వేగంగా తండ్రి అనేక మంది హృదయాల్లో వెలుగులు నింపే విధంగా ముందుకు సాగటం మాకు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా ఇహ సంబంధమైన దీవులతో మాత్రమే కాకుండా తండ్రి పరసంబంధమైన దీవులతో మా తండ్రి మేమందరం ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఈ పరిచర్యలో ప్రభువా ఎవరైతే ఆర్థికంగా సహకారంగా నిలబడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి పరిచర్య పరంగా కూడా మా తండ్రి ప్రార్థనా పూర్వకంగా మా తండ్రి సహకారులకు నిలబడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి తండ్రి. మీ చిత్తమైతే మేము అందరం మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ధన్యతను అందించండి తండ్రి. దేవ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో మాత్రమే జరిగించమని మరొకసారి వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.